హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పజిల్స్ బై సోనీ. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ లేయర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ సెకండ్ లేయర్ చేయడం ఈజీ, ఎందుకంటే 4 కార్నర్స్ సెట్ చేస్తే అయిపోతుంది. క్యూబ్ని అప్ సైడ్ హోల్డ్ చేసి ఇక్కడ మనకి 4 కార్నర్స్ సెట్ చేయాలి. సో ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది, సో అది ఇక్కడ సెట్ అవుతుంది. ఎల్లో ఆరెంజ్ పెట్టాలి మనం ఇక్కడ. సో అది ఎక్కడుందో చూసుకోవాలి క్యూబ్లో ఫస్ట్. సో ఇక్కడ ఉంది కదా ఎల్లో అండ్ ఆరెంజ్, అది మనం అక్కడ సెట్ చేయాలి. ఎల్లో ఆరెంజ్ దగ్గర సెట్ చేసేయాలి. సో ఫస్ట్ దాన్ని ఎల్లో ఉంది కదా, ఎల్లో కిందకి తీసుకురావాలి అండ్ ఆరెంజ్ని డౌన్ సైడ్ పెట్టేసుకోవాలి. సో మనం అది ఇక్కడ రైట్ సైడ్లో సెట్ చేయాలి కాబట్టి మనం ఆ క్యూబ్ అదే లాస్ట్ లేయర్ అనేది లెఫ్ట్ సైడ్ తిప్పాలి. మనకి రైట్ హ్యాండ్ సైడ్ కావాలి కాబట్టి లెఫ్ట్కి తిప్పి రైట్ హ్యాండ్ కార్నర్ని డౌన్ చేసేయాలి, మళ్ళీ బ్యాక్ అనేసేయాలి దాన్ని రైట్ సైడ్. దీన్ని అప్ అనేసేయాలి రైట్ కార్నర్ని. సో ఇక్కడ ఒక బ్లూ కలర్ పోయింది కదా, సో దాన్ని మళ్ళీ మ్యాచ్ చేద్దాం. అది లెఫ్ట్ సైడ్లో పోయింది కాబట్టి దాన్ని రైట్ సైడ్లో తిప్పాలి అండ్ డౌన్ అనేసి బ్లూకి బ్లూ మ్యాచ్ చేసేసి పైకి అనేసేయాలి. చూసారా, ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ 2 మ్యాచ్ అయిపోయాయి. ఇలాగే ఈ మెథడ్ యూస్ చేసి మిగిలిన కార్నర్స్ అన్నీ మ్యాచ్ చేద్దాం. సింపుల్ టెక్నిక్స్ ఏంటి అంటే, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మ్యాచ్ చేయాలంటే రైట్ హ్యాండ్కి తిప్పాలి లాస్ట్ లేయర్ని, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిప్పాలి, అంతే. ఇక్కడ ఆరెంజ్ అండ్ వైట్ మిడిల్లో ఉంది కదా, దాన్ని కిందికి తీసుకురావాలి ఫస్ట్. సో దానికోసం ఇలా డౌన్ అనుకోవాలి. డౌన్ అని రైట్ హ్యాండ్ సైడ్ తిప్పితే ఒక బ్లూ కలర్ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ దాన్ని మ్యాచ్ చేసేయాలి. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసింది, అది వైట్ అండ్ ఆరెంజ్ బయటకు వచ్చేసింది కిందికి. సో సేమ్ ఇక్కడ మళ్ళీ ఆరెంజ్ కింద పెట్టుకొని ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ కావాలి కాబట్టి లెఫ్ట్కి తిప్పాలి కింది లాస్ట్ లేయర్ని, అండ్ లాస్ట్ కార్నర్ డౌన్ అని మళ్ళీ రైట్ అనేసి అప్ చేసేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ బ్లూని మ్యాచ్ చేయాలి. డౌన్, బ్యాక్ అండ్ అప్. వైట్ అండ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది మిడిల్లో. ఇంకా మనకి 2 కలర్స్ ఉన్నాయి మ్యాచ్ చేయడానికి. సో ఇక్కడ ఫస్ట్ కింద ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి, కింద మ్యాచ్ అయ్యే కలర్స్. సో ఇక్కడ చూస్తే ఎల్లో అండ్ రెడ్ ఉంది కింద. సో ఫస్ట్ దాన్ని మ్యాచ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావాలి మనకు మ్యాచ్ చేయడానికి. సో దీన్ని రైట్కి తిప్పి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్ అని మళ్ళీ లెఫ్ట్కి తిప్పి అప్ అనేయాలి. అక్కడ ఒక బ్లూ కలర్ పోయింది కదా, దాన్ని మ్యాచ్ చేయాలి. సో లెఫ్ట్, డౌన్, రైట్ అండ్ అప్. సో వచ్చేసింది. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా చేసేద్దాం. ఇది మిడిల్లో ఉంది. సో మిడిల్లో ఉన్నదాన్ని ఏం చేయాలి, మళ్ళీ డౌన్కి తీసుకురావాలి. ఫస్ట్ డౌన్కి తీసుకురావాలంటే ఆ పార్ట్ని డౌన్ అనాలి, రైట్ సైడ్ని డౌన్ అనేసి రైట్కి తిప్పుకొని మళ్ళీ అప్ అనేసేయాలి. ఈ పోయిన బ్లూ కలర్ని మ్యాచ్ చేసేస్తే అది డౌన్కి వచ్చేస్తుంది. సో లాస్ట్లో మ్యాచ్ చేయాలి. ఇందాక యూజ్ చేసిన మెథడ్ యూజ్ చేసి లాస్ట్ కార్నర్ కూడా మ్యాచ్ చేసేస్తే మిడిల్ పార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సెకండ్ లేయర్లో ఎక్కువ ఏమీ లేవు డైరెక్షన్స్, ఓన్లీ 2 డైరెక్షన్సే ఉన్నాయి. లెఫ్ట్లో కావాలంటే రైట్లో తిప్పుకోవాలి, రైట్లో కావాలంటే లెఫ్ట్లో తిప్పుకోవాలి, అంతే. సింపుల్గా వచ్చేస్తుంది ఈ స్టెప్. ఒకటే మెథడ్ యూస్ చేసి ఈ సెకండ్ లేయర్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.